జై శ్రీమన్నారాయణ. మన యూట్యూబ్ ఛానల్ బంధువులందరికీ కూడా ఈ రోజున మరి ఒక విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. అది ఏమిటి అంటే, నిన్న ఒక అమ్మాయి పాపం ఆవిడ నాకు ఫోన్ చేసి అడిగారు, అయ్యా నేను గర్భవతిగా ఉన్నాను, నాకు ఈ రోజునే వైద్యుడి దగ్గరికి వెళ్తే అమ్మ నువ్వు గర్భం ధరించావని చెప్పి ఉన్నారు. శాస్త్ర ప్రకారంగా సత్సంతానం కలగాలి అంటే కనుక మేము ఎటువంటి ధర్మాలు ఆచరించాలి, ఎటువంటి నియమాలు పాటించాలని చెప్పని అడిగింది ఆ అమ్మాయి. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇవాళ రేపు ఎవరు అడుగుతున్నారండి? ఎవరో అడగడం లేదు కదా. డాక్టర్ గారు చెప్తారా, ఆవిడేమో 4 రకాల మందులు రాసేస్తారు, ఆ మందులు వాడుతూ ఉంటారు, చక్కగా బెడ్ రెస్ట్ అంటారు, అలా పడుకుని ఉంటారు, అంతే కదా. కానీ మనకి మన ధర్మంలో ప్రతి ఒక్క విషయానికి కూడా, ప్రతి ఒక్క సందేహానికి కూడా వ్యాస మహర్షి తన 18 పురాణాల్లోనూ కూడా సందేహ నివృత్తి చేసి ఉన్నారు. అందులో ప్రత్యేకించి సత్సంతానం కలగాలి అంటే ఎటువంటి నియమాలు పాటించాలనేటువంటి దాన్ని భవిష్య పురాణంలోనూ బ్రహ్మ వివర్త పురాణంలో కూడా చెప్పారు వ్యాసుడు. అవి ఏమిటి అంటే, ఏ స్త్రీ అయితే గర్భవతి అని చెప్పి తెలిసిందో ఆ స్త్రీ ఆ రోజు నుంచి కూడా సాత్వికమైనటువంటి ఆహారాన్ని భుజించాలి. మొట్టమొదటి నియమం అంటే మసాలాలు, ఇంకా నూనె, కారాలు, ఉప్పులు కొంచెం తక్కువగా తీసుకుంటూ, రుచికి సరిపడ వేసుకుంటూ ఎక్కువగా కాకుండా తక్కువగా తీసుకుంటూ, మత్స్యము, మాంసము, మద్యము ఇత్యాదుల వాటిని విసర్జించి, వాటిని త్యజించి తను సంతానం పొందే వరకు కూడా అలాగే జీవించాలని చెప్తారు మొట్టమొదటి నియమం. ఇక రెండవ నియమంగా ఏం చెప్తారంటే, సంధ్యా సమయాల్లో నిద్రించకూడదని చెప్తారు. అంటే సూర్యుడు ఉదయించే సమయంలోనూ సూర్యుడు అస్తమించే సమయంలోనూ, ఈ 2 సమయాలను కూడా గర్భవతి నిద్రించకూడదని చెప్తారు. మూడో విషయాన్ని, ఎల్లప్పుడూ కూడా భగవన్ నామస్మరణ చేసుకుంటూ భగవంతుడి యొక్క లీలలను, భగవంతుడి యొక్క కథలను, దైవానికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేసుకుంటూ జీవించాలని చెప్తారు మూడవ నియమంగా. అందుకనే మీరు బాగా గమనించండి, చాలామంది ఆక్షేపిస్తూ ఉంటారు, ఏమండి మీ చేరస్థం కాకపోతే గర్భిణిగా ఉండగా ఇవన్నీ ఎవరు చేస్తారండి, ఇలాగా ఏంటి భగవంతుకు సంబంధించిన లీలలు ఆ పుస్తకాలు చదవాలా, మేము యూట్యూబ్ చూసుకుంటూ కూర్చుంటామండి అంటారు. అమ్మ బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మనం ఒక మార్కండేయుడి చరిత్ర తీసుకుంటే, మురకండ మహర్షి యొక్క కొడుకు మార్కండేయుడి యొక్క తల్లి మార్కండేయుడు గర్భంలో ఉండగా నిత్యము కూడా పంచాక్షరి మంత్రాన్ని, శివనామస్మరణ మానలేదు. అందుకే మార్కండేయుడు జన్మత శివభక్తుడుగా ఎదిగాడు. ఇక ధ్రువుడిని చూసుకోండి, ధ్రువుడి యొక్క తల్లి సురుచి, ఆవిడ ధ్రువుడు గర్భంలో ఉండగా నిత్యము కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ అంటూనే ఆవిడ స్మరణ చేసుకుంటూ ఉంది, విష్ణు లీలల్ని చదివింది. అందుకనే ధ్రువుడు జన్మత విష్ణు భక్తుడుగా జన్మించాడు. ఇక మనందరికీ తెలుసు భక్త ప్రహ్లాదుడు లీలావతి గర్భంలో ఉండగా నారద మహర్షి వచ్చి ఆ లీలావతికి విష్ణు లీలల్ని చెప్పాడు, ఉద్బోధ చేశాడు. అప్పుడు ఆ విష్ణు లీలల్ని గర్భంలో ఉన్నటువంటి, లీలావతి గర్భంలో ఉన్నటువంటి ఆ పిండ స్వరూపంలో ఉన్నటువంటి ఆ శిశువు కూడా ఆ యొక్క లీలల్ని విని నమో నారాయణ అనేటువంటి అష్టాక్షరి మంత్రాన్ని గర్భంలో ఉండగానే, తల్లి గర్భంలో ఉండగానే ఆకలింపు చేసుకుని జన్మత విష్ణు భక్తుడిగా మారాడు ప్రహ్లాదుడు. కాబట్టి ఇవన్నీ మనకు ఉదాహరణలు ఉన్నాయి కదా. వీటిని చూస్తే మనకు అర్థం అవటం లేదా? వీటిని చూస్తే మనకు తెలుస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా గర్భిణీగా ఉన్నటువంటి స్త్రీ భగవత్ చింతన కలిగి ఉండాలి, భగవంతుడి యొక్క లీలను చదవాలి. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఒక విషయాన్ని మా గురువుగా చెప్పి ఉన్నారు, నాయన గర్భంలో ఉండగా శిశువు భాగవతం వింటే కనుక, అంటే కృష్ణలీలను వింటే కనుక మంచి సత్సంతానం కలుగుతుందని చెప్పారు. కాబట్టి వీలైనంత వరకు కూడా చక్కటి భక్తి పాటల్ని, లేదా మీరు యూట్యూబ్ కూడా చూస్తూ అంటారు చాలామంది, మేము వీడియోలు చూస్తామని అంటారు, అప్పుడు కూడా భగవత్ సంబంధమైనటువంటి వీడియోలు చూడండి. అంతేగాని క్రూర బుద్ధి, దుష్ట బుద్ధి కలిగినటువంటి దిక్కుమాలినటువంటి నరికేసుకునే, చంపేసుకునే వీడియోలు చూసాం అనుకోండి, మనకు కలిగే సంతానం కూడా అలాగే ఉంటుంది. వాడు పెద్దగా ఏ సైకో కిల్లర్గానో మారుతాడు.
కాబట్టి అవి నిషేధం. ఇక 4వ నియమం ఏం చెప్పారంటే కనుక గర్భిణిగా ఉన్నటువంటి స్త్రీ ఏనాడు కూడా తిన్న వెంటనే నిద్రించకూడదు. తిన్న తర్వాత ఒక్క గడియ కాలం అంటే 24 నిమిషముల పాటు అటు ఇటు నడవాలని చెప్పాడు. అంటే పడుకోకుండా నిద్రించకుండా 4 అడుగులు వేస్తుండాలి. మనకు డాక్టర్లు కూడా చెప్తారుగా, తిన్న వెంటనే పడుకోకూడదు, అటు ఇటు నడవండి అని. ఇవి డాక్టర్లు ఇప్పుడు చెప్పడం ఏమిటి, మనకి ఏనాడో పురాణంలో చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ ధర్మాలను పాటిస్తూ ఉండాలి. ఇక 5వ నియమం కింద 5 నెలలు వచ్చిన తర్వాత నుంచి గర్భిణిగా ఉండేవాళ్ళు ఆలయాలకు వెళ్ళడం కానివ్వండి, క్షేత్ర సందర్శనం కానివ్వండి, పర్వతాలు ఎక్కడం కానివ్వండి, చెట్లు నరకడం కానివ్వండి, పువ్వులు కోయడం కానివ్వండి, ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి కొంచెం కష్టంతో కూడుకున్న పనులు. దీనికి ఏమీ కూడా ఎందుకు అంటే దీనికి ఏమీ కూడా పెద్ద పెద్ద కారణాలు ఏమి ఉండవు. శాస్త్రబద్ధమైన కారణాలు చూసుకున్నా ఒక క్షేత్రం వెళ్ళాలనుకుంటే గర్భిణిగా ఉన్న స్త్రీ ఒక 100 మెట్లు ఎక్కాలంటే ఎక్కగలరా? ఎక్కలేరు కదా. కాబట్టి అటువంటి పనులు చేయకూడదని మనకు కొన్ని నియమాలు పెట్టారు. వీటిని కనుక పాటిస్తే ఎవరైతే గర్భంతో ఉంటారో స్త్రీలు వారు చక్కటి సత్సంతానాన్ని ఖచ్చితంగా పొందుతారని చెప్పని మనకి వేదవ్యాస మహర్షి చెప్పి ఉన్నారండి. కాబట్టి ఈ యొక్క నియమాలను పాటిస్తూ సత్సంతానాన్ని పొందండి. భగవద్ అనుగ్రహానికి పాత్రులు కండి. శ్రీమాత్రే నమః.